ఒక ట్రావెలర్కి ఉండవలసిన మెయిన్ క్వాలిటీ ఏంటి? అబ్జర్వేషన్. మరి 130 దేశాలు తిరిగిన అన్వేష్కి ఒక చిన్న ఐడి ప్రూఫ్ విషయంలో అంత పరాగ్గా ఎలా ఉంటారు? అకౌంట్ పోయిందని ఒక పక్క బాధపడుతూనే మరో పక్క నేను గేమ్ ఆడాను అని నవ్వుతూ చెప్పడం వెనుక ఉన్న లాజిక్ ఏంటి? ఇది కేవలం టెక్నికల్ ఇష్యూనా, లేక తనపై వస్తున్న యాంటీ హిందూ ముద్రను చెరిపేసుకోవడానికి వేసిన ఒక మాస్టర్ స్కెచ్చా? ఆయన ఏమంటున్నారు? నిద్రమత్తులో పాత పాస్పోర్ట్ అప్లోడ్ చేశాను అని. వినడానికి సింపుల్గానే ఉంది, కానీ ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్స్ అకౌంట్ వెరిఫికేషన్ అడిగినప్పుడు అంత కేర్లెస్గా ఉండటం నమ్మశక్యంగా ఉందా? పైగా అకౌంట్ డియాక్టివేట్ అవ్వగానే అది తన పాత కామెంట్స్ వల్ల కాదని, కేవలం ఐడి వల్లనే అని ప్రూవ్ చేసుకోవడానికి ఆయన పడుతున్న తపన చూస్తుంటే ఇక్కడ మ్యాటర్ అకౌంట్ గురించి కాదు, తన క్రెడిబిలిటీ కాపాడుకోవడం గురించి అని అర్థం కావట్లేదా? అసలు పాయింట్ ఇక్కడ ఉంది. గత కొన్ని రోజులుగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం లేపాయి. దేవుళ్ళ గురించి చేసిన కామెంట్స్ వల్ల ఆయన ఇమేజ్కి గట్టి దెబ్బ తగిలింది. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ ఇష్యూని వాడుకొని ఆయన ఏమంటున్నారు? నేను హిందువుని, మంత్రాలు వచ్చు, రామాయణం వచ్చు అంటే పోయిన అకౌంట్ సాకుతో తనపై ఉన్న నెగిటివిటీని పాజిటివ్గా మార్చుకోవడానికి ఒక క్లీన్ చిట్ ఇచ్చుకుంటున్నారు. దీన్నే పొలిటికల్ భాషలో డ్యామేజ్ కంట్రోల్ అని అంటారు. వీడియో చివరిలో ఆయన ఒక మాట అన్నారు, నేను ఏ ప్రభుత్వానికి సపోర్ట్ కాదు అని. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఒకవైపు ప్రజా సమస్యల మీద పోరాడుతూనే అంటూనే మరోవైపు ఎవరికి భయపడను అని స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఒక యూట్యూబర్కి వ్యూస్ రావాలంటే ఎమోషన్స్ కావాలి. ఆ ఎమోషన్స్కి పాలిటిక్స్ లేదా రిలీజియన్ తోడైతే అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అన్వేష్ సరిగ్గా అదే చేస్తున్నారు. తనను తాను ఒక ప్రజా పోరాట యోధుడిగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. సో బాటమ్ లైన్ ఏంటంటే, అన్వేష్ ఒక తెలివైన మార్కెటర్. ఆయనకు తెలుసు జనాలకి ఏం కావాలి, ఏ టైంలో ఏ ఎమోషన్ని టచ్ చేయాలో. అకౌంట్ పోవడం అనేది ఒక నెగిటివ్ ఇన్సిడెంట్ అయితే దాన్ని ఒక విక్టిమ్ కార్డ్లా వాడుకొని మళ్ళీ సింపతిని తన వైపు తిప్పుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఇది ఐడి ప్రూఫ్ ఇచ్చిన క్లారిటీ కాదు, తన బ్రాండ్ని రీబిల్డ్ చేసుకోవడానికి ఇచ్చిన ఒక వివరణ. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే మళ్ళీ వస్తుంది, కానీ పోయిన ఇమేజ్ని తెచ్చుకోవడానికే ఈ ఆరాటం అంతా. మరి మీరేమంటారు? అన్వేష్ వివరణ మీకు కరెక్ట్ అనిపించిందా? కామెంట్ బాక్స్లో చెప్పండి.